అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రం కైతాపురం జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో 5 వాహనాలు ఢీకొట్టిన పరిస్థితి కనపడుతుంది. 3 ప్రైవేటు బస్సులు, ఒక లారీ, ఒక టాటా ఏసీ ఒకదాని వెనుక ఢీకొట్టిన క్రమంలో మొత్తం కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కిలోమీటర్ల వ్యవధిలో కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఏమంటే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఏదైతే జాతీయ రహదారిపై ఉన్నటువంటి వాహనాలను పక్కకు తొలగించి మొత్తం ట్రాఫిక్ ను క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా 5 వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొట్టిన క్రమంలో కూడా కొంతమందికి స్వల్ప గాయాలు మాత్రమే అయినట్టు కనపడుతుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా తెల్లవారుజామున ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ముందుగా వెళ్తున్న ప్రైవేటు బస్సు సడన్ బ్రేక్ వేయడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఈ ప్రమాదం ముందుగా ఉన్నటువంటి సడన్ బ్రేక్ వేయడం వల్ల అంటే ఏ విధంగా సడన్ బ్రేక్ వేశాడు, నిద్రమత్తులో ఏమైనా సడన్ బ్రేక్ వేశాడా, లేకపోతే ముందులో ఏమైనా వాహనాలు వస్తున్న క్రమంలో కూడా సడన్ బ్రేక్ వేశాడా అనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఇటు పోలీసులు ఇటు అధికారులు మొత్తం కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాత్రి బయలుదేరాము. మేము చౌటుపల్లి దాటిన తర్వాత ఈ ప్లేస్ వచ్చి కదా 3 బస్సులు సడన్ ఒకటి ఆశిస్తున్నాం. లారీ కూడా వచ్చి అది ఆగేటప్పటికి సడన్ బ్రేక్ కొడితే మా డ్రైవర్ అన్ఎక్స్పెక్టెడ్ గా డాష్ ఇచ్చాడు. కానీ మాకు అందరికీ కష్టం ఎవరికే అవ్వలేదు. జనంలో వేరు బస్సుల్లో వెళ్ళిపోయారు. ఉంటారు 40 మెంబర్స్ వరకు ఉంటారు. ఎవరికి ఏం అవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.